రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనము. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెనో. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. ఈ అరగంటలో చెప్పే ఈ వాక్యములో నీవు మాకు తోడై ఉండండి. మీరు బలపరచండి. నీ దాసుడైన ఎలీషా గారు పలికిన మాట అయా శక్తివంతమైనది. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని నీ బిడ్డ తను చెప్పుచునైనా దుప్పటి తీసుకుని నీటి మీద కొట్టగా ప్రభువా, నీవు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ రోజు ఎలీషా గారి యొక్క ప్రార్థనా శక్తి గురించి, ఎలీషా చేసిన ప్రార్థనా శక్తి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయబోతుండగా మీరు తోడై ఉండండి, మీరు బలపరిచి నడిపించమని. అయ్యా, ఇప్పుడు నా యోగ్యుడి నన్ను మీ సిలువ కొయ్య చాటున దాచండి ప్రభువా. నేను వట్టి వాడిని ఒప్పుకొనిచున్నాను, నేను పాపిని ఒప్పుకొనిచున్నానయ్యా. నీ పరిశుద్ధమైన ఫుల్పిట్ మీద నిలబట్టడానికి నేను తగిన వాడును కాదని విన్నవిస్తున్నాను. యేసయ్యా, నీ పక్షాన నిలబడి ఉన్నానయ్యా. అయ్యా, నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గము ప్రభువా. నాతోను మాతోను మాట్లాడలాగిన సహాయము చేయండి. మీ ఆత్మ చేత బలపరచమని అడుగుచున్నాను. అయా, గొప్ప దేవుడు వల్ల మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను. మహోన్నతమైన గొప్ప దేవుడు వల్ల మీకు వందనాలు. అయా, నీ నామమున ఇక చనిపోతారు అనబడే వ్యక్తులను కూడా బాగు చేయగల సమర్థుడవు నీవు నైనా, మీకు వందనాలు. యేసయ్యా, నీ మహత్తరమైన శక్తిని బట్టి, నీ కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. నడిపించండి, మీరు బలపరిచి కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి, ప్రార్థన యొక్క శక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వారంలో ఏలియా గారి యొక్క శిష్యుడైన ఎలీషా గారి యొక్క ప్రార్థనా శక్తి ఏ విధంగా ప్రభావితం చూపిందో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఎందుకంటే ఏలియా దగ్గర 2 ఆత్మ, 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని, 2 పాళ్ళ ఆత్మను పొందుకున్న ఎలీషా గురించి చెప్పాలంటే 2 రోజులు పడుతుంది, 2 సార్లు పడుతుంది. కాబట్టి ఎందుకంటే ఏలియా తన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు ఎన్నున్నాయో అన్నింటికి డబల్ చేశాడు ఎలీషా గారు. చూడండి ఎంత గొప్ప వ్యక్తో మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఆ తర్వాత ఈ మాట చెప్పాడు, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెనో. ఆ తర్వాత ఆయన చేసిన ప్రార్థన అంటూ అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. గత వారంలో ఏలియా యొక్క ఆరోహణం వరకు చెప్పుకుంటూ వచ్చా. ఏలియా యొక్క ప్రార్థన శక్తి గురించి చెప్పుకుంటూ వచ్చి ఏలియా ఏ విధంగా పరలోకానికి ఆరోహణమైనాడో, ఏ విధంగా ఏలియా అగ్ని గుర్రముల ద్వారా, అగ్ని యొక్క రథము ద్వారా ఆయన మరణించకుండా తన శరీరాన్ని శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయి మనం చూసాము. ఆ తర్వాత ఏలియా గారి యొక్క భుజం మీద ఉన్న ఆయన వాడిన దుప్పటి కిందొచ్చి పడింది. ఆ దుప్పటి ఎప్పుడైతే కిందొచ్చి పడిందో ఆ దుప్పటి తీసుకున్నాడు ఎలీషా. యోర్దాన్ దగ్గరికి వచ్చేసరికి మరలా యథావిధిగా యోర్దాన్ పొంగుతా ఉన్నది. యోర్దాన్ అది పొంగుతూ ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని చెప్పుచు ఆ యొక్క దుప్పటి తీసుకుని యోర్దాన్ నది నాకు పట్టడండి. అంతే, యోర్దాను నది ఆరిన నేలగా మార్చబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఎలీషా గారి గురించి ఇంట్రడక్షన్ లో ఏమని చెప్పబడిందంటే, ఏలియా యొక్క చేతుల మీద నీళ్లు పోయేవాడు, ఏలియా యొక్క పరిచారకుడు అని చెప్పబడింది ఎలీషా గారి గురించి. ఈ ఎలీషా గారు ఒక సాధారణమైన వ్యక్తి అండి. చాలా మంది ఏం చేస్తారంటే, నాకు చదువు లేదు, నేను వ్యవసాయం చేసే వ్యక్తిని, నాకు వీలు కుదరదు అని అనుకుంటాం. కానీ ఈ రోజు చెప్పేది ఒక రైతు గురించే. ఈరోజు చెప్పేది ఒక సాధారణమైన రైతు బిడ్డ, అసాధారణమైన దేవుణ్ణి ఎంచుకొని, దేవుణ్ణి ఎన్నుకొని, దేవుని నమ్ముకొని అసాధారణమైన క్రియలు ఏ విధంగా చేయగలిగినాడో ఆ ప్రాముఖ్యమైన విషయాలు గుర్తు చేయించున్నాను. ఈయన 12 అరకలు ఉన్నాయి దగ్గర. 12 అరకలంటే అరకు 2 ఎద్దులు చొప్పున 24 ఎద్దులు ఉన్నాయి.
ఏంటి 24 ఎద్దులు. మనం ఇప్పుడు ఈ రోజుల్లో 2 ఎద్దులు ఉంటే మేసం మెలేసే వాళ్ళు ఉన్నారు. 2 ఎద్దులు ఉంటే అలాంటి పరిస్థితి అన్నమాట. ఆయనకి ఎన్ని ఉన్నాయి? 24 ఎద్దులు ఉన్నాయి. 11 జంటల్ని వాళ్ళ పనోళ్ళు చేస్తూ ఉన్నారు. 12 అరక మనోడు తోలుతున్నాడు. ఆయన ఎలీషా. ఆయన దగ్గరకు వచ్చి ఏలియా ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి ఆయన అభిషేకించినప్పుడు తర్వాత ఏం చేశాడు తెలుసా? తనకి ఇష్టంగా పెంచుకున్న జీవాలను, తనకు ప్రేమగా పెంచుకున్న జీవాలని వధించి పడేసి అందరికీ భోజనం పెట్టేసి ఆయన సేవకు సమర్పించుకొని వ్యవసాయాన్ని ఎగ్గట్టేసి ఆయన సేవలోకి వచ్చినాడండి. వ్యవసాయాన్ని బంద్ చేసేసి సేవలోకి వచ్చినాడు. ఇక ఏలియాని వెంబడించడం ప్రారంభించింది. ఆయన సేవకు సమర్పించుకున్న విధానము చాలా అమోఘమైనది. ఆయన సేవకు సమర్పించుకుని ఎలా సమర్పించుకున్నాడు తెలుసా? మనమైతే ఏం చేస్తాం? విలువైన జీవాలను ప్రజలకు పెట్టాలా, విలువైన జీవాలను కట్ చేసి ప్రజలకు పెట్టాలా, ఏదోటైతే పోయింది కదా, ఏదోటైతే పోయింది కదా అన్న అనాలోచన కొంతమందికి పిసినారోలకు ఉంటది. కానీ ఇక్కడ ఎలీషా గారు ఏం చేస్తాడు తెలుసా? తను ఎక్కువగా ప్రేమించే వాటిని, తనకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాటిని, దేవునికి ఆయనకు మధ్యగా ఉండేవి, దేవునికి ఆయనకు మధ్యగా ఎక్కువగా ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తున్న వాటిని వధించి పడేసి వాటిని ప్రజలందరినీ పిలిపించేసి వారికి భోజనం పెట్టించేసి అభిషేకం పొందుకొని దేవుని యొక్క సేవకు వెళ్ళటం అనేది ఆయన సమర్పణ జీవితానికి సాదృశ్యం అండి. ఆయన ఎంతగా సమర్పించుకున్నాడో చూడండి. ఆయన జీవితాన్ని మాత్రమే కాదు, ఆయన చేసిన వ్యవసాయానికి ఉపయోగపడిన జంతువులు కూడా, విలువైన వాటిని, ప్రాణం కంటే ఎక్కువ ఉన్న వాటిని కూడా ప్రభువుకు అర్పించి ఆయన దేవుని శక్తితో ఆయన భక్తి చేస్తున్నాడండి. కాబట్టి ఈ ఎలీషా గారి యొక్క ప్రార్థన శక్తి ఎంతగా ప్రభావితమైందంటే, మొట్టమొదటిగా ఈయన చేసిన ప్రార్థనా శక్తి యోర్దాను నది మీద ఆరిన నేలగా ఏర్పాటైందండి. ఈ ఎలీషా గారి యొక్క ప్రార్థన యోర్దాను నదిని ఆరిన నేలగా మార్చిపడేసింది. అయితే ఉప్పొంగుచున్న నది ఇక నదిలో గుండా పోవడం అసాధ్యమైన కార్యాన్ని ఆయన సుసాధ్యం చేయగలిగాడు. ఇది ఎలా సాధ్యం అంటే, దేవాతి దేవుడు ప్రార్థన అనే ఆయుధాన్ని ఎలీషాకు అప్పగించినాడు. ఆ దుప్పటి పట్టుకొని కొట్టగానే 6 నెలలు ఏర్పడితే నడుచుకుంటూ యువతలకు వచ్చిన తర్వాత అక్కడ 50 మంది శిష్యులు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏలియా గారి మీద ఉన్న ఆత్మ ఎలీషా గారి మీదకి వచ్చింది, ఏలియా గారు నడిపించిన ఆత్మ ఎలీషా గారి మీదకి వచ్చింది అని ఆయన దేవుని దైవ సేవకుడికి సాగిల పడతారు. ఆ తర్వాత దైవ సేవకుడు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక పట్టణానికి వచ్చినాడండి. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు 2 రాజుల గ్రంథంలోనికి వచ్చేసి అక్కడే ఆ దగ్గరలోని 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక మరణము కలగకపోరని, భూమి నిస్సారముగా ఉండదని, కాబట్టి దేవుని స్తోత్రం. ఇక్కడ ఎలీషా గారు చేసిన ప్రార్థన ఒకసారి చూడండి. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఆ నీరు చాలా ప్రమాదకరంగా ఉన్నదండి. ఆ నీరు మంచిది కాదు. ఆ పట్టణమేమో రమ్యమైనది. అందరూ చూడండి, ఆ పట్టణం అనేది రమ్యముగా ఉన్నది, రమ్యమైన పట్టణము. ఆ రమ్యమైన పట్టణములో నీళ్ళేమో చాలా చెడ్డ నీళ్ళమాట. ఆ నీళ్ళకి వ్యవసాయం పండే పరిస్థితులు లేవు. ఆ నీళ్ళు తాగిన వారైతేమి ఆ చనిపోయే పరిస్థితి అట, మరణకరమైన పరిస్థితి ఉంది. చూడండి అక్కడ మరణము, దీని వలన మరణము కలుగకపోవునని చెబుతున్నాడు. ఆ నీరు ఉపయోగకరంగా లేదు, ఆ నీరు చాలా ప్రమాదకరంగా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఎలీషా గారు ప్రార్థన చేయడానికి అక్కడికి వచ్చినాడండి. అక్కడ ఉన్న ప్రజలు చెప్పినారు, దైవ సేవకునికి అప్పగించినారు, అయ్యా ఈ పట్టణమేమో రమ్యముగా ఉంది, సుందరంగా ఉంది, కానీ
ఈ భూమి నిస్సారం అయిపోయింది, ఈ యొక్క నీళ్లు కూడా చేదులాగా అయిపోయినవి అని చెప్పినప్పుడు, ఆ విషపూరితమైన జలముగా మార్చబడి చెప్పినప్పుడు ఎలీషా గారు ఏం చేస్తారు తెలుసా? కొత్త పాత్ర తెమ్మన్నాడు, ఉప్పు తెమ్మన్నాడు. నీళ్ళల్లో ఉప్పు వేసి ఏం చేశాడు? ఆ పాత్రలో అక్కడ ఆ ప్రార్థన చేసి దాన్ని బాగుగా లేని యొక్క నీటిలో వేయగా ఆ నీటిలో ఉన్న విషమంతా విరిగిపోయిందండి. మారా లాంటి నీరు మధురంగా మార్చబడింది. అక్కడ నీటిలో ఉన్న విషపూరితమైన మలినాలు, ఆ యొక్క మరణాన్ని కలిగించే కారకాలు యేసుక్రీస్తు ప్రభు నామమున, యెహోవా దేవుని నామమున అక్కడ వెళ్ళిపోయి సంపూర్ణంగా జలమంతా బాగుపడింది. ఎలీషా జీవితంలో ప్రార్థన చేసే ప్రార్థనలో రెండవ గొప్ప కార్యం అండి ఎలీషా చేసిన ప్రార్థన ఆ యొక్క చెడ్డ నీరును మంచి నీరుగా మార్చగలిగింది. ఎలీషా ప్రార్థన నిస్సారమైన భూమిని సారవంతంగా చేయగలిగింది. ఎలీషా చేసిన ప్రార్థన ఒక పట్టణాన్ని రక్షించిందండి. ఆ తర్వాత చూడండి, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. కాబట్టి ఆ నీరు మంచిదై ఉంది. నేటి వరకు అనే పదము బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో అవి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో అవి జరుగుతూనే ఉంటాయి. ఆనాడు ఎలీషా చేసిన ప్రార్థన, ఆనాడు ఎలీషా ప్రార్థన చేస్తే నీటిని ఏ విధంగా బాగు చేశారో ఆ నీటిని మనము కూడా చూడొచ్చండి. ఇజ్రాయెల్ దేశం వెళ్తే మనము కూడా ఆ రేవును మనం చూడవచ్చండి. ఎలీషా గారు చేసిన గొప్ప కార్యం అండి ఇది. ఒక నీటి స్వభావాన్ని మార్చగలిగాడు దేవాతి దేవుడు. ప్రార్థనా శక్తి నీటి యొక్క ఆ విషపూరితమైన నీటిని మంచి నీరుగా మార్చగలిగిందండి. మూడో అద్భుత కార్యం ఏంటంటే దైవ సేవకుని మీద దేవుని ఆత్మ రగులుతూ ఉన్నది, దేవుని ఆత్మ ప్రజ్వరులతో ఉన్నది. ఆయన నడుచుకుంటూ పోతా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటావో, ఎప్పుడైతే నిజమైన భక్తి నువ్వు చేస్తా ఉంటావో, నీ కోసం కాసుకొని దయ్యాలు రెడీగా ఉంటాయి. వాళ్ళు కనపడరండి, వాళ్ళు కనపడరు. ఆ చీకటి శక్తులు కనపడవు. నువ్వు అనుకుంటావు, ఇక నేను యేసయ్య కోసం మంచిగా బ్రతకాలా, యేసయ్య కోసం మంచిగా జీవించాలా, యేసయ్య కోసము నేను పర్ఫెక్ట్ గా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలి నువ్వు అనుకుంటావు. కానీ ఆ నిన్ను పడగొట్టడానికి సాతానుడు వ్యక్తిగతంగా నీకు పర్సనల్ లైఫ్ లోకి వస్తాడు. నువ్వు పర్సనల్ లైఫ్ లో నువ్వు జయించినట్లయితే వ్యక్తుల ద్వారా వచ్చి నిన్ను శోధిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఎలీషా గారి మీద దేవుని ఆత్మ వచ్చిన తర్వాత దేవుని ఆత్మ అభిషేకముతో నడుస్తూ గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ పోతున్న వ్యక్తి దగ్గరికి ఒక శోధన వచ్చేసింది. యువకులు వచ్చేసారు. ఆయన వ్యవసాయం చేసి కొంచెం బట్టతలు వచ్చింది. ఎవరికి? ఎలీషా గారికి. ఈ యువకులు ఎక్కడి నుంచి వచ్చారో గాని ఆ పట్టణంలో చూసిన యువకులు మొత్తం 42 మంది బ్యాచ్. ఈ 42 మంది బ్యాచ్ ఏం చేస్తారంటే ఈ ఎలీషా గారిని ఆట పట్టించడానికి వచ్చినారండి. దేవుని పేరిట గొప్ప కార్యాలు చేస్తున్నాడు, దేవుని పేరిట మహత్కరమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఇతను అడ్డుకోవాలని సాతాను శక్తులు ఏం చేశాయంటే కొంతమంది యువకుల యొక్క శరీరాల్లో దూరి దైవ సేవకులకి వ్యతిరేకంగా 42 మందిని పంపించాయి. ఆ చీకటి శక్తులు కనపడవు, కానీ కొంతమంది శరీరాలను వాడుకుంటా ఉంటాయి. ఈ 42 మంది వచ్చి దైవ సేవకుని దగ్గరికి వచ్చి బోడివాడా అని ఎగతాళి చేస్తున్నారు. దైవ సేవకుడు సరే సహించుకొని వెళ్తున్నాడు, తల వంచుకొని. ఆయనను వాళ్ళు వదలకుండా బోడివాడా అని ఆయన్ను ఇబ్బంది పెట్టేసరికి ఆయన ఎప్పుడైతే దైవ సేవకుడు వారి వెనుక వైపు చూసి వారిని శపించడండి. ఎప్పుడైతే ఎలీషా గారు వారి వెనుక వైపు శపించి ఇక ముందుకు వెళుతా ఉన్నాడు, ఏం జరిగిందో తెలుసా? ఏ క్షణానైతే దైవ సేవకుడి యొక్క హృదయములో ఒక విధమైన బాధాకరమైన విషయం వచ్చిందో, వీళ్ళెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళెందుకు 42 మంది యువకులు ఒక్క దైవ సేవకుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆలోచన చేసి హృదయంలో ఎప్పుడైతే శపితమైన ఒక మాట, ఒక చూపే మాట కూడా కాదు, అలా చూసినాడు, దేవుని కోపం వచ్చేస్తుంది. నా సేవకుడు అభిషేకించి పంపిస్తున్న సేవకునికి అడ్డుగా ఈ యువకులు రావటానికి వీల్లేదు, ఈ యువకులకు శిక్ష పడాల్సిందని దేవాతి దేవుడు కన్నెర్ర చేస్తే ఈయనేమో సైలెంట్ గా నడుచుకుంటూ పోతున్నాడు. ఆ అడవిలో 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసినాయండి.
రెండు ఆడ ఎలుగుబంటులు వచ్చేసి వీళ్ళేమో వెంబడిస్తా ఉన్నారు, ఎంట పడతా ఉన్నారు దైవ సేవకునికి. దైవ సేవకుడు ముందు వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే వెనకాల నుంచి ఈ రెండు ఆడ ఎలుగుబంటులు ఏం చేసింది తెలుసా? ఒక్కొక్కరిని లాగేస్తా ఉన్నాయి, ఒక్కొక్కరిని పట్టేసి చీల్చి పడేస్తున్నాయి, తినట్లేదు. ఒక్కొక్కరిని చీల్చుకుంటూ వచ్చేసేయండి. రెండు ఎలుగుబంట్లు 42 మంది యువకులను చీల్చి పడేశాయి. మరలా తిరిగి ఎలీషా వెనక్కి తిరిగి చూడగానే 42 శవాలు అయిపోయినాయి. అందుకని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది, జీవము గల దేవుని చేతి కింద ఉండడము బహు ఆశీర్వాదకరము, జీవము గల దేవుని చేతిలో పడడము బహు భయంకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఏ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే చెట్ట నీరు మంచి నీరుగా మారిపోయింది, పట్టణానికి ఆశీర్వాదం వచ్చేసింది. అదే దైవ సేవకుని ఇబ్బంది పెట్టినప్పుడు, అదే దైవ సేవకుడు తన హృదయంలో నొచ్చుకొని బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ యువకుల మీదకి ఏం చేశాడు? శాపాన్ని పంపించినాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, 2 ఎలుగుబంటులు వచ్చేసి 42 మందిని దుష్టులను సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషాలో ఎంత ప్రార్థనా శక్తి ఉందో చూడండి. ఏ ఆయుధము లేకుండా దుష్టుల యొక్క సంహరణ అక్కడ జరిగింది. అయితే ఈ కాలంలో మనము ఆ విధంగా చేపించాల్సిన అవసరం లేదు, కానీ మనము దీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ శపించడానికి మనం పిలవలేదు. ఆ రోజుల్లో ఆ టైంలో ఆయనకున్న పరిస్థితిని బట్టి ఆయన బాధపడ్డాడు. ఆయన విడిపించడం కోసం దేవాతి దేవుడు వారికి శిక్ష విధించినాడు. మరొక విషయం గుర్తు చేయించినాను. 2 రాజుల 3:17 వచనంలో అక్కడ రాజులతో చెప్పినాడు. మరొక అద్భుత కార్యం ఇక్కడ ఎలీషా చేసుకుంటూ వచ్చినండి. ఎలీషా చేసిన ప్రార్థన ఇలా ఇక్కడ గొప్ప కార్యం చేసింది. ఆ లోయలోకి వెళ్ళినారు. ఆ లోయల్లో అక్కడక్కడ గుంటలు తవ్వించమన్నాడు. నీరు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఎలీషా గారు చెప్పినాడు, గుంటలు తవ్వించండి, దేవుడికి ప్రార్థన చేద్దాం, దేవుడు ఆ లోయలో ఉన్న ఆ యొక్క తవ్విన బావులను, తవ్విన గుంటలను నింపుతాడు నీళ్ళతో అని చెప్పినప్పుడు దేవాతి దేవుని యొక్క దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ లోయను దేవుడు నీటితో సమృద్ధిగా నింపాడండి. ప్రార్థన, ఎలీషా గారు చేసిన ప్రార్థన ఈ నీరు లేని చోట సమృద్ధి అయిన జలాన్ని తెప్పించగలిగిందండి. మరొక విషయం ఏంటంటే, శత్రు రాజులు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు, వారు తెల్లారి పొద్దున్నే యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు వారు వచ్చి యుద్ధానికి సిద్ధమై నిలబడ్డారు. అయితే దేవుడు సూర్యోదయ టైంలో అక్కడ ఉన్న సముద్రం మీద, నీటి మీద ఆ సూర్యుడి యొక్క వెలుగు పడగానే ఏమైపోయిందంటే, ఆ ఎర్రటి సూర్యుడి యొక్క ఆ కాంతి నీటి మీద పడేసరికి అది చూడటానికి ఎలా ఉంది? రక్తంగా మారిపోయినట్లుగా అనిపించింది. ఇది కూడా ఒక అద్భుత కార్యం. ఎలీషా ప్రార్థనా శక్తి నీటిని రక్తముగా కనపడేటట్టుగా చేసిందండి. ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు సైనికులు ఆ విషయాన్ని చూసి, అయ్యో ఇక్కడ నీరు కాదు, నీరంతా రక్తమైపోయింది, ఆల్రెడీ యుద్ధం చేసుకొని వీరంతా చనిపోయినారని అక్కడ శత్రువులను ఎదిరించడం జరిగింది. ఆ యొక్క రక్తం చూసి ఆ శత్రువులు వెళ్ళిపోవటము, తర్వాత అక్కడ ఒక భయాన్ని కలిగించేలాగా ఎలీషా గారు చేసినాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎలీషా చేసిన ప్రార్థనా శక్తి చాలా గొప్పదండి. ఆ తర్వాత 2 రాజులు 4:4 వచనం దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ ఒక కుటుంబం దగ్గరికి ఎలీషా గారు రావాల్సి వచ్చింది. ఆ యొక్క కొండల్లో వారితో పాటు ప్రార్థనలో పాల్గొనే ఒక ప్రవక్త అకస్మాత్తుగా చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతనికి కొంత అప్పు ఉంది. భార్య, 2 కుమారులు ఉన్నారు, చిన్న కుటుంబము. ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి యజమాని వచ్చి ఇంటికి వచ్చి, మీ ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు ఉన్న అప్పు ఎవరు తీరుస్తారు? కాబట్టి నువ్వు ఆడగూతురు తీర్చలేవు కనుక నీ కొడుకులిద్దరిని పంపిస్తే నేను కొంతకాలం వారితో పని చేయించుకొని నా బాకీ తీరిన తర్వాత మరలా నీకు పంపిస్తాను అని చెప్పి వచ్చి కూర్చున్నాడు. ఆ టైంలో విధవరాలుగా మార్చబడిన యవనస్తురాలు దైవ సేవకుని పిలిపించిందంటే, ఎలీషా గారిని పిలిపించి, అయ్యా మీతో పాటు ప్రార్థనకు వస్తున్న ప్రవక్త నా దైవజనుడు, నా యొక్క ఇంటి యజమానుడు, అతని యొక్క కాలంలో కొంత అప్పు అయింది, ఇది పరిస్థితి అని దైవ సేవకునికి చెప్పినప్పుడు ఎలీషా గారు చెప్పిన మాట అడిగిన మాట ఏంటి తెలుసా? నీ ఇంటిలో ఏమున్నదో చెప్పమన్నాడండి.
నీ ఇంటిలో ఏముందో నాకు తెలియచేయమన్నప్పుడు, నా ఇంటిలో ఏముందో నేను పేదలను ఒక్క నూనె కొండ తప్ప నా ఇంటిలో ఏమీ లేదని చెప్పేసిందండి. అప్పుడు చెప్పినాడు దైవ సేవకుడు, నువ్వు వెళ్ళు, నీవు నీ కుమారులు నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి కుండలను తెచ్చుకోండి, కుండలను తెచ్చుకొని ఆ కుండలను శుభ్రం చేసి వరుసగా పెట్టేసండి. ఆ నీటిని ఆ యొక్క ఆల్రెడీ ఉన్న కుండకు ప్రార్థన చేసినాడు. ఆ కుండలో ఉన్న నూనె ఆ కుండను ఎత్తి పోస్తూ ఉండగా ఒక్కొక్క కుండ నిండిపోతా ఉంది, పోస్తా ఉంటే నిండిపోతా ఉంది. ఇప్పుడు మనము కొల్లాయి తిప్పితే నీళ్లు, పెద్ద ట్యాంకులు నీళ్లు ఫుల్ అనుకోండి, మీరు కింద క్యాన్లు పెడతాం, ఒకటి నిండిపోగానే మళ్ళీ ఇంకో క్యాన్, ఒకటి నిండిపోగానే ఇంకో క్యాన్, అలా ఎలా పెడతాము? ఇప్పుడు మనకి డ్యామ్ ఉంది, రామతీర్థం డ్యాము, నువ్వు 100 బిందెలు చేసిపోయి ముంచు, ఏమైనా తగ్గిద్దా? ఒక 1000 బిందెలు చేసిపోయి ముంచండి, ఏమైనా తగ్గుద్దా? అలానే అలా డ్యాముల్లో నీళ్లను నింపిన దేవుడు, ఆకాశ మహాకాశమును సృజించిన దేవుడు, ఆకాశం పైన సముద్రాలను కలిగించే దేవుడు. మీకు తెలుసా పైన సముద్రాలు ఉన్నాయని? అయ్యో మాకు చెవులో పూలు పెట్టొద్దు అనుకుంటారు కొంతమంది. పైన సముద్రాలు ఉంటాయి, పైన నీరే కింద నీరే ఉంటదండి. నీటి మధ్యలో ఈ లోకాన్ని చేసిన దేవాతి దేవుడు, చుట్టూ నీరు, మధ్యలో ఈ లోకాన్ని చేసిన దేవాతి దేవుడు. కాబట్టి నాగార్జున సాగర్ డ్యామ్ లో ఉన్న నీళ్లు, శ్రీశైలంలో నీళ్లు, ఇప్పుడు ఎన్నో తెలియదని ఈ ఆల్మట్ లో ఉన్న నీళ్లు, అనేక రకాల డ్యాముల్లో ఉన్న నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? పైన మేఘాల నుంచి వచ్చినవి, పైన సముద్రాల నుంచి, అక్కడ కూడా నీటి నుంచి వచ్చినండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఇప్పుడు ఎప్పుడైతే ఎలీషా గారు ప్రార్థన చేసి ఆ కుండను ఆశీర్వదించాడో, ఇప్పుడు ఆ కుండతోటి ఆ మిగతా కుండలన్నీ నిండిపోతున్నాయండి. ఒట్టి కుండలుగా వచ్చిన కుండలన్నీ నూనె కుండలుగా నింపబడ్డాయి. ఒక్కడి కూడా ఖాళీ లేకుండా సంపూర్ణంగా నింపబడ్డాయండి. ఇప్పుడు చెప్తున్నాడు దైవ సేవకుడు ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళి నీవు నీ కుమారులు ఈ నూనె అమ్మేసి నీ అప్పు తీర్చుకోండి, అప్పు అయిపోగా ఇంకా మిగులుద్ది, ఆ మిగిలిన ధనముతోటి నీవు నీ బిడ్డలు క్షేమంగా ఉండండి ప్రార్థన చేసి ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వ్యవసాయదారుడు ప్రార్థన చేస్తే, ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి ప్రార్థన చేస్తే కుండల్లో నూనె అయిపోలేదండి. అంత మాత్రమే కాకుండా ఒట్టి కుండలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఒక అప్పుల్లో ఉన్న వ్యక్తి ఒక వ్యాపారవేత్తగా మారిపోయింది. అప్పుల్లో ఉన్న స్త్రీ విధవరాలు వ్యాపారం చేసే వ్యక్తిగా మార్చబడింది. కాబట్టి ఆమె వ్యాపారంలో లాభం వచ్చేస్తుంది. ఆమె వ్యాపారము దైవ సేవకుడు చెప్పినట్టుగా వ్యాపారం యథార్థంగా చేసినప్పుడు ఆ యథార్థమైన వ్యాపారము తన అప్పును తొలగించి వేసింది, తనకు ఆశీర్వాదం ఇచ్చేసింది, తన కుమారులు బానిసలుగా వెళ్లకుండా చేసేసింది. ఒక దైవజనుని యొక్క ప్రార్థన కుటుంబం యొక్క కరువును తీర్చేసింది. ఒక దైవజనుని యొక్క ప్రార్థన కుటుంబం యొక్క అప్పును కొట్టివేస్తుంది. ఒక దైవజనుని యొక్క ప్రార్థన కుటుంబంలో ఉన్న బానిసలుగా వెళ్ళుచున్న కుమారులను బానిస సంఖ్యలు విడిపించేలాగా చేస్తుంది. ఎలీషా ప్రార్థన శక్తి ద్వారా కుండలన్నీ, ఖాళీ కుండలన్నీ నూనెతో నింపబడ్డాయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఖాళీగా ఉన్న మన హృదయాలు దేవుని వాక్యముతో నింపబడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంతో నింపబడాలా. ఇక్కడ ఎప్పుడైతే ఇలా కార్యం చేస్తున్నాడో మరొక అద్భుత కార్యం గుర్తు చేయించున్నానో, ఆమె షూనేము పట్టణస్తురాలు, షూనేమిరాలు అంటాము, షూనేము పట్టణస్తురాలు. ఆమె ఈ దైవ సేవకుని పరిశీలన చేస్తూ ఉన్నది. వచ్చి పోతూ చూస్తుంది. అప్పుడు తన యజమాను దగ్గరికి వచ్చి చెప్తుంది, అయ్యా, మన దగ్గరికి వస్తూ పోతున్న దైవజనుడు నిజమైన భక్తి గల దైవజనుడని, నిజమైన భక్తి గల దైవజనుడని నేను ఏదైనా. కాబట్టి ఈయనకు ఒక రూమ్ ఏర్పాటు చేద్దాము, ఆయన ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇద్దామని తన భర్తకు చెప్పి చేసిన తర్వాత ఆమెకు చేసిన దేవుడి కార్యం ఏంటో తెలుసా? ఆమె తన భర్త ఇద్దరు వృద్ధాప్యంలోకి వచ్చినారు. పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ బిడ్డలు లేరు. ఒక ముసలి వ్యక్తిగా మార్చబడిన స్త్రీ యొక్క గర్భాన్ని తెరిచినాడు దేవాతి దేవుడు. ఎలీషా చెప్పాడు, వచ్చే సంవత్సరం ఇదే నాటికి నీ చేతిలో మగబిడ్డ ఉంటాడని చెప్పి ప్రార్థన చేసి ఆశీర్వదించడండి. ప్రియమైన దేవుని బిడ్డ, గొడ్రాలుగా చెప్పబడిన ఆ తల్లి
గొడ్రాలుగా పిలువబడిన ఆ తల్లి సంవత్సరం కల్లా కుమారుని చేతిలోకి పట్టుకుందండి. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవాతి దేవుడు. ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఎలీషా చేసిన ప్రార్థన ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళిన ఒక స్త్రీ యొక్క గర్భాశయాన్ని మార్చగలిగింది, ఆ గర్భాశయాన్ని స్వస్థపరచగలిగింది. అంత మాత్రమే కాదు, వృద్ధులైన గర్భంలోనికి జీవము గల దేవుడు కుమారుని పంపించేలాగా దేవుని యొక్క నిర్ణయాన్ని కదిలించగలిగింది ప్రార్థన, దేవుని చిత్తాన్ని చేయగలిగింది ప్రార్థన. ఈ ఒక దైవ సేవకుడైన ఎలీషా చేసిన ప్రార్థన పరలోకాన్ని చేరడం మాత్రమే కాకుండా పరలోకంలో దేవుని స్వాధీనంలో ఉన్న ఒక బాలుని ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న ఆ స్త్రీకి కుమారుడిగా పంపించగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, దైవ సేవకుడు చేసిన ప్రార్థన పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, పరలోకముల నుండి భూమి మీద కార్యాలు జరిగేలాగా చేయగలిగిందండి. ఆ తర్వాత ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత యవన పాయంలోకి వచ్చిన టైంలో మరొక సంఘటన జరిగింది. ఆ అబ్బాయి నా తల పోయిందని చనిపోతాడండి. ఆ తర్వాత ఆమె ఆ చనిపోయిన కుమారుని పాతి పెట్టకుండా కొండ మీద ప్రార్థన చేస్తున్న దైవ సేవకుని దగ్గరికి గాడిద మీద నా ప్రయాణం వచ్చేసి ఆయన పాదాల మీద పడి, నీవు నా ఇంటికి వస్తే గాని నేను పోనయ్యా, నీవు నా ఇంటికి వస్తే గాని నేను పోనయ్యా అని చెప్పేసింది. దైవ సేవకుడు ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంటి మీద రూమ్ ఉంది కదా, ఆ రూములో చచ్చిపోయిన కుమారుని ఉంచాడు. దైవ సేవకుడు ప్రార్థన చేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సేవకుడు, ఒక సాధారణమైన వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేయచుండగా ఏమైందో తెలుసా? ఆ చచ్చిపోయిన శవముగా మార్చబడిన ఆ బాలుడి యొక్క శరీరంలో కదలి పెట్టేసింది. ఆ చచ్చిపోయిన వ్యక్తి యొక్క శరీరంలోనికి ఆత్మ వచ్చేస్తుందండి. దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆత్మ పంపించినప్పుడు చచ్చిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. దైవ సేవకుడు చేసిన ప్రార్థన ఒక చచ్చిపోయిన వ్యక్తిని సజీవంగా లేపగలిగింది. మరణంలోకి వెళ్ళిన ఒక ఆత్మను, మరణంలోకి వెళ్ళిన ఒక వ్యక్తిని సజీవంగా తీసుకురాగలిగినాడు. ఆ ప్రార్థనలో అంత శక్తి ఉందండి. మీరు గమనించండి, ఇది సామాన్యమైన విషయమా? చచ్చిపోయిన ఒక శవం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయడానికి సాహసం చేయగలమా? ఈ రోజులైతే అయ్యో చేయలేమో అనిపిస్తుంది, మనకు చేత కాదనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజుల్లో ఎంత భక్తి చేసినారు దైవ సేవకులు. ఆ శవం దగ్గరికి వెళ్ళి శవాన్ని మంచంలో పెట్టేసి, మంచం మీద పెట్టేసి ఆయన ప్రార్థన చేసి శవాన్ని సజీవంగా చేసి కింద ఉన్న శూన్యమిరాలు గారిని పిలిపించి, ఇదిగో నీ కొడుకు తీసుకెళ్ళమని పంపించరండి. అది శక్తి గల భక్తి. మరణాన్ని ఓడించగలిగిన ప్రార్థనా శక్తి, మరణాన్ని ఓడించగల ప్రార్థనా శక్తి, ఇంటిలో ఉన్న దుఃఖాన్ని తొలగించగలిగిన ప్రార్థనా శక్తి అండి. ఇది ఒక ఎలీషా మాత్రమే కాదు, ఈ భూమి మీద ఏకీభవించి ఏ మానవుడు ప్రార్థన చేసినా దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే శుద్ధ హృదయంతో, యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఎలీషా ప్రార్థన ఒక శవాన్ని సజీవంగా మార్చగలిగిందండి. నేను ముగించబోతున్నాను. మరొక విషయం ఏంటంటే, ఎలీషా గారు ఆ కొండల్లో ప్రార్థన చేసేటప్పుడు ఒక యవనస్తుడికి చెప్పినాడు, అయ్యా ఇలా మొత్తానికి ఆహారం సిద్ధం కావాలా, ఈ ఆహారం సిద్ధం చేయమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? యవనస్తుడు వెళ్ళి ద్రాక్ష ఆకు కోసుకొని వచ్చేసాడు. అది మంచి ఆకులు ఉంటే చెడ్డవి ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. నోట్లలో మా కరెన్సీ నోట్లలో, డబ్బులో మంచి నోట్లు ఉంటాయి, దొంగ నోట్లు ఉంటాయి. ఉంటాయో ఉండవా? ఉంటాయో ఉండవు చెప్పండి. మంచి నోట్లు ఉంటాయి, దొండకాయలో మంచి దొండకాయ ఉంటుంది, చేదు దొండకాయ కూడా ఉంటది. బీరకాయలో మంచి బీరకాయ, నేతి బీరకాయ ఉంటది, చేదు బీరకాయ ఉంటది. కాబట్టి అలానే మంచి చెడు రెండు ఉంటాయి, మంచి చెడు రెండు ఉంటాయి. అయితే ఆ వంట వండిన తర్వాత అందరూ తింటున్న టైంలో అది చేదుగా అనిపించింది. రుచి చూడగానే, ఆ కుండలో ఉన్న ఆహారాన్ని రుచి చూడగానే చేదుగా ఉండేసరికి ఇప్పుడు కేకలు పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎక్కడుందంటే 2 రాజుల గ్రంథం 4:41 మాట ఉందండి. ఆ కొండలో ఉన్న ఆహారము చేదుగా ఉన్నదండి. అయ్యా ఆగండి, ఇంకెవరో తినవద్దని ఆపేసాడు. అప్పుడు దైవ సేవకుడు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని చెప్తే ఎలీషా గారికి విషయం చెప్పారండి. అయ్యా తీసుకొచ్చి ఆహారం సిద్ధం చేశాం, కానీ అది చేదుగా ఉందయ్యా, ఎవరు తినే పరిస్థితి లేదు. పిండి తెప్పించారు. ఆ పిండి తీసుకొచ్చి ఆ కొండలో వేయగా ఆ కొండలో ఉన్న ఆ ఆహారంలో ఉన్న విషయం అంతా ఎరిగిపోయిందండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఏమండి, ఎంత గొప్ప దేవుడు.
పిండి ఎప్పుడైతే ఆ కూరలోనికి వెళ్ళి కలిసిందో, ఆ కూరలో ఉన్న విషయాన్ని విరగొట్టేసింది. ఆ పిండి ఆ యొక్క ఆహారాన్ని మధురంగా మార్చగలిగిందండి. ఆ ఆహారాన్ని మధురంగా మార్చగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయం అనే కుండలో ఎలాంటి ఆహారం ఉన్నది? నీ హృదయం అనే కుండలో నీ హృదయం అనే కుండలో విషయం ఉన్నదా? నీ హృదయం అనే కుండలో పిండితో వేయబడిన పరిశుద్ధమైన ఆహారం ఉన్నదా? ఒకసారి చూడండి. వారు రుచి చూసినప్పుడు ఆ కుండలో విషయం ఉందని ఎరిగినారు. కొన్నిసార్లు చూడండి, హృదయము దేనితో నింపబడుతుందో అదే నోట నుండి బయటకు వస్తుంది. అర్థమవుతుందా? హృదయము దేనితో నింపబడుతుందో అదే నోట నుండి బయటకు వచ్చేస్తూ ఉంటది. కాబట్టి కొంతమంది మాటలు వింటే మనకు అర్థమవుతుంది ఆమె ఎంత పరిశుద్ధురాలో, ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధమయంగా జీవిస్తున్నదో అర్థమవుతుంది. ఎప్పుడు? చర్చిలో కాదు. వాళ్ళకి యాంటీ అయిన ఒక వ్యక్తి వచ్చి కోపంగా ఏదైనా ప్రభావితం చూపిందనుకోండి, ఇక అంతే సంగతులు. ఆ బజార్ అంతా గందరగోళం అయిపోద్ది. ఎక్కడెక్కడ లేని పదాలన్నీ, ఈ గూగుల్లో లేని పదాలు కూడా వచ్చేస్తాయి వాళ్ళ నోటి నుంచి. ఏ కంప్యూటర్లో కూడా ఆ ఫీడ్ కానీ పదాలన్నీ వచ్చేస్తామంటే ఆ పదాలు ఎవరిస్తారు తెలుసా? సాతానుడు. వాళ్ళ ఫ్రెండే ఇచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమంది చూడండి, నాగుపాము యొక్క నాలుకలో ఒక విషయం ఉంటుందా? కూరల్లో ఉంటది. నాగుపాము యొక్క తలలో ఏ విధంగా విషయం ఉంటుందో, కొంతమంది మనుష్యుల యొక్క హృదయాల్లో అలాంటి భయంకరమైన విషయం ఉంటుందండి. ఆ యొక్క నాగుపాము నోరు తెరిచి కాటు వేసేటప్పుడు ఆ కూరల్లో ఉన్న విషయం అంతా అది కాటు వేసే వ్యక్తి యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. కొంతమంది యొక్క మాటలు మనుషులను చంపేలాగా ఉంటాయి. కొంతమంది మాటలు మనుషులు చంపేలాగా ఉంటాయి. ఒకసారి నేను ఏదో అన్నం తింటే ఏదో యూట్యూబ్ చూస్తున్నా, టీవీలో వస్తుంది, ఆ యొక్క లైవ్ వస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారికి బిడ్డ పుట్టారు. ఆ బిడ్డ సరి అయిన ఆరోగ్యంగా లేదు. ఒక మానసికమైన రోగం ఉంది. పిచ్చి అమ్మాయి అన్నమాట. కొంచెం అలా తిక్కలుగా ఉంటుంది అన్నమాట. ఏదో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వచ్చేసింది. ఆడికి వెళ్తున్నారు, పెళ్లికి ఆడికి వెళ్తున్నారు. సరే, ఆ గొడవతోనే బయలుదేరారు. ఆ చిన్న అమ్మాయిని ఇంటికి వదిలిపెట్టేసి ఇద్దరు బయలుదేరారండి. బయలుదేరిన తర్వాత ఇది ఆగుద్దా ఈ గొడవ? ఆగదు. ఎందుకని? వారిద్దరి మధ్య ఉన్నది మహా తెలివైనోడు. ఎవడోడు? సాతానుడు. కాబట్టి వారిద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరింది. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నది మీదకి వెళ్తున్నారు. నది మీదకి వెళ్తా ఉంటే ఇప్పుడు ఏం చేసింది? వాళ్ళ ఆయన్ని బెదిరించాలనుకుందో ఏమనుకుందో కానీ, రాగానే నీతో నేను ఉండే కంటే నేను నీటిలో ఉండటం మంచిదని వాళ్ళ ఆయన చెప్పేసి ఎగిరి దూకిందండి. ఎక్కడ దూకింది? రియల్గా జరిగింది. ఎగిరి నదిలో దూకింది. ఈయనేం చేశాడు? అయ్యో నా భార్య చనిపోతే కాపాడదామని ఈయన కూడా దూకాడు. చచ్చిపోదాం దూకలా, ఆమెను కాపాడటానికి దూకాడు. దూకిన ఆమె తెచ్చింది. ఆమెను కాపాడటానికి పోయిన వ్యక్తి చచ్చిపోయినాడు. ఇద్దరు చచ్చిపోయి శవాలు అయిపోయినారు. ఇంటికాడ బిడ్డ ఏం చేయాలా? ఇంటికాడ ఒక తెలివి లేని బిడ్డ ఏం చేయాలా? ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, మానవుని యొక్క కోపము ఏ విధమైన తారస్థాయికి చేరిందో తెలుసా? అది మరణానికి దారి తీసిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకములో మనం మరొక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, మనం చాలా జాగ్రత్తగా జీవించాలా. ఎందుకంటే సాతానుడు ఏ రూపంలో వస్తాడో, ఎటువైపు వస్తాడో, ఎటు పతనం చేయడానికి వస్తాడో తెలియదు కనుక మనము మెలకువగా ఉండి తను తగ్గించుకోవాలా. కాబట్టి తగ్గించుకొని, ఇంట్లో భార్య కోపడినప్పుడు సీక్రెట్ చెప్తున్నా, ఇంట్లో భార్య కోపడినప్పుడు ఏం చేయాలా? భర్త అయిన వాడు సైలెంట్గా ఉండాలి. భర్త కోపడినప్పుడు భార్య సైలెంట్గా ఉండాలి. అలా కాకుండా ఆ స్త్రీ కోపడినప్పుడు భర్త కూడా కోపడిన అనుకోండి, అంతే సంగతులు. సౌండ్లు బాగా మోగిపోతాయి. బయటికి సౌండ్లు భయంకరంగా వస్తాయి బయటికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇలా కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తుంది ఎవరో తెలుసా? ఆ సాతాను, అపవాది అయిన వాడు అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన హృదయం అనే కొండలో విషమన్నదా? మన హృదయం అనే కొండలో విషపూరితమైన మాటలునగా? నీ మాటను రుచి చూడగానే, నీ నాలుక నుండి వచ్చే మాట రుచి చూడగానే వెంటనే అర్థమైపోతే నువ్వు దేవుని బిడ్డవా, దయ్యం బిడ్డవని.
నీ హృదయము దేవుని యొక్క వాక్యముతో నింపబడిందా? నీ హృదయము దేవుని దయ్యముతో నింపబడిందా? వెంటనే నీ క్రియలను బట్టి, మన క్రియలను బట్టి అర్థమైపోతుందండి. కాబట్టి ఆ కుండల్లో ఉన్న విషపూరితమైన ఆహార పదార్థము పిండి వేయగానే శుద్ధి అయిపోయింది. ఆ తర్వాత మరొక ప్రార్థన అంశాన్ని గుర్తు చేయించున్నాను. ఒకనొక రోజున ఒక ఆయన వచ్చి దైవ సేవకుడైన ఎలీషా గారి దగ్గరికి వచ్చి కొన్ని ఆవులతోటి అప్పాలు చేశాడండి, రొట్టెలు. 20 రొట్టెలు తీసుకొచ్చినాడు. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? కానుగ్గా తీసుకొచ్చినట్ట. దైవ సేవకుడికి ఇచ్చిపోదామని కానుగ్గా తీసుకొచ్చినాడు. ఆ కానుగ్గా తీసుకొచ్చిన ఆ 20 రొట్టెలు తీసుకొచ్చి పెట్టినారు. ఇప్పుడు దైవ సేవకుడు అన్నారు, అందరిని కూర్చోబెట్టండి అన్నాడు. కూర్చోబెడితే మొత్తం 100 మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. ఆడ 100 మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నది 20 రొట్టెలు. అయ్యా సరిపోవయ్యా, 100 మందికి చిన్న చిన్న రొట్టెలు 20 రొట్టెలు ఎలా సరిపోతాయంటే, ముందు కూర్చోబెట్టయ్యా ప్రార్థన చేద్దాం అన్నాడండి. ఆ 20 రొట్టెలకు ప్రార్థన చేసి ఇంక పంచమని చెప్పగా ఆ 100 మంది కొంచెం కొంచెం తింటాం కాదండి, కొంచెం కొంచెం సేవలు తిన్నంత తింటాం కాదు. ఆ 100 మంది ఆ 20 రొట్టెలు తినగా ఇక సమృద్ధిగా మిగిలినాయి అంట. ప్రార్థనా శక్తి ఎంతో ప్రభావితమైనది. ప్రార్థన ఆకలిని తీర్చగలిగిందండి. చివరి అంశంలోనికి వచ్చి ఉన్నాము. చివరి అంశంలోకి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషా చేసిన ప్రార్థనా శక్తిని గుర్తు చేయించినాను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసి పిల్ల దేహము వలె నై అతడు శుద్ధుడాయెను. ఈయన నయమాను గురించిన మాట ఇదండి. నయమాను మొట్టమొదటిగా ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునగమని చెప్పి కబురు పంపించినాడు. కానీ ఆ నయమాను బహు క్రోధముతోటి వెళ్ళిపోయి, నా దేశంలో 2 నదులు ఉన్నాయి, ప్రాముఖ్యమైన నదులు. ఈ యోర్దాను నది కంటే పెద్ద నదులు, చాలా ఫేమస్ అయిన రివర్స్ అవి, వాటిల్లో మునిగి నేను స్వస్థపడలేనా అని తిరిగి రథాలతో వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఏంటయ్యా వెళ్ళిపోయిన పని ఏమైందని సేవకుడు అడిగినప్పుడు లేదు నేను ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి బాగుపడాలనుకున్నా, కానీ ఆ దైవ సేవకుడు మామూలుడు కాదు. ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తుంటే కనీసం బయటకు కూడా రాలేదు, కనీసం పలకరించలేదు, కనీసం నా రోగం మీద తన చెయ్యి పెట్టేసి ఆడించి ప్రార్థన చేస్తున్న స్వస్థపడుతున్నాను, అసలు రాను కూడా రాలేదు ఆయన అని కోపంతో చెప్పినప్పుడు, అయితే ఇంతకు దైవ సేవకుడు ఏం చెప్పాడు అన్నప్పుడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదులు 7 సార్లు మునగమని చెప్పినాడు. నా కోపం వచ్చేసి తిక్కరకి ఇంటికి వచ్చానని చెప్పినాడు. అప్పుడు ఒక ప్రశ్న, నువ్వు దైవ సేవకుడు ఇంత ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టవా? ఇన్ని బంగారపు నాణ్యాలు తీసుకురమంటే తీసుకురావా? ఇంత వెండి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టవా? ఈ యజ్ఞం చేయాలని అని కొన్ని పనులు చెప్తే చేయవా? ఆ దైవ సేవకుడు చెప్పింది ఏంటి? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునిగి స్నానం చేయమన్నాడు, అంతే కదా, చేస్తే నీ తప్పేమైంది అని చెప్పేశాడు. వెంటనే బలు వెలిగిందండి. అయ్యో, నేను ఇంత లాజిక్ని మిస్ అయ్యానే, దైవ సేవకుడు చెప్పినట్టుగా చేస్తే బాగుండదని మరలా తిరిగి ఈ దైవ సేవకుని దగ్గరికి వెళ్లకుండా యోర్దాను దగ్గరికి వెళ్ళాడండి. తాను తగ్గించుకొని యోర్దాను దగ్గరికి వెళ్ళి మునిగాడు. 5-6 సార్లు మునిగినాడు. 7వసారి నీటిలో మునిగి అంత పైకి లేగా ఆ నయమాని యొక్క కుష్ఠరోగం ఏమైపోయింది? పటాపంచలైపోయిందండి. ఒక పసి పిల్లవాడి దేహం ఏ విధంగా మార్చబడిందో, ఒక పసి పిల్లవాడి దేహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నయమాని యొక్క శరీరం ఉంచేసింది. చూసుకున్నాడు. అంతకు ముందు తన ముఖాన్ని ఇతరులకు చూపించడం కష్టంగా ఉండేది. ఆ గుర్రం మీద ఎక్కి వెళుతూ ఆయా శాలువ కప్పుకొని వెళ్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఆ నీటిలో నుంచి పైకి లేవగానే సంపూర్ణంగా స్వస్థపడ్డాడండి. అయితే నీకేమైనా కావాలంటే ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతాడు ఎలీషా గారండి. ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన ఏ మందులు కూడా లేని కుష్ఠరోగానికి స్వస్థతనిచ్చింది.